హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ గురించి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోండి. దయచేసి వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక మే నెల పెన్షన్ బ్యాంక్ ఖాతాలో జమ అండి. అంటే పెన్షన్ బ్యాంక్ ఖాతాలో జమ 1వ తేదీనే పెన్షన్ పంపిణీ మొదలు. అలాగే జూన్ నెల అంటే మే తర్వాత జూన్ నెల కూడా ఇదే విధానం అయితే ఉంటుంది అంటున్నారు. ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానమైన వారందరికీ కూడా ఇదే విధానంలో చెల్లింపులు. అనారోగ్యంతో పెన్షన్ పొందుతున్న వారు, అలాగే మంచం లేదా వీల్చైర్కి పరిమితమైన వారికి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి. దివ్యాంగులు, అమర జవాన్ల భార్యలకు ఇంటి వద్దే పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే అంటున్నారు. ఇక కేంద్రం ఎన్నికల సంఘ ఆదేశాల అనుగుణంగా కొత్త ఈ మార్గదర్శకాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 65.49 అంటే 65 లక్షలకు పైగా అయితే లబ్ధిదారులు ఉన్నారు. దాదాపుగా 48.9 అంటే దాదాపుగా 49 లక్షల మందికి అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. మిగతా 17 లక్షల మందికి అయితే వారి ఇంటి వద్దకే వెళ్ళి అయితే పెన్షన్ అందజేయడానికి అయితే మార్గదర్శకాలు సూచించారు. ఇక ఖాతాలో జమ అయిన వారికి వెంటనే బ్యాంక్ నుంచి మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ఎవరికి ఎలా పెన్షన్ ఇస్తారన్న వివరాలన్నీ కూడా సచివాలయంలో అయితే డిస్ప్లే చేయబడ్డాయి. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. మీకు బ్యాంకులో వేస్తారా లేదంటే ఇంటి వద్దకు వచ్చి ఇస్తారా అని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు వెంటనే సచివాలయంకి వెళ్ళి మీ పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే ఖాతాలో పడుతుందా లేదంటే ఇంటి వద్దకు వచ్చి ఇస్తారా అని అయితే మీరు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళైతే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది.